న్యూస్. అల్లు అర్జున్ అరెస్టు వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారని తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చాలా మంది ఆయన్ను పరామర్శించారని, బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. అటు సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదనడం కరెక్ట్ కాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ. ఇలాంటి వివాదాలకు కారణమైన బెనిఫిట్ షోల విధానమే కరెక్ట్ కాదన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అల్లు అర్జున్ వివాదంపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. సో చనిపోయిన వాళ్ళకి కనీస సంఘీభావం లేదని ఒకవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు పోలీసులు. సో ఇటువైపు అల్లు అర్జున్ ఈ వివాదం పైన ఇప్పుడు మనతో మాట్లాడేందుకు విష్ణుకుమార్ రాజు గారు సార్ చెప్పండి. అంటే సార్ ఇక్కడ తెలంగాణలో నడుస్తుందా లేకపోతే మన రాష్ట్రంలో నడుస్తుందా అనేది సెపరేట్ ఇష్యూ అండి. ఫ్యూచర్లో ఏ విధంగా అమాయకులు ప్రాణాలు పోకుండా ఉండాలి అనేది మనం ముందుగా చూడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే రేవతి అనే లేడీ ఆవిడ ప్రాణం పోయింది, ఆవిడ చేసిన తప్పేంటి? వాళ్ళు పిల్లోడు పాపం ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళేం తప్పు చేశారు? ఊరికే వెళ్ళి సినిమా చూడటానికని డబ్బులు పెట్టుకుని ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకుని కొనుక్కుని వెళ్ళి ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది మనము చూడవలసిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్ అక్కడ. సో తెలంగాణ ప్రభుత్వము వాళ్ళు పోలీసు వారు చెప్పిన దాని ప్రకారము హీరో గారికి మీరు వెళ్ళిపోండి సార్, చాలా కంట్రోల్ చేయలేకపోతున్నాము అని ఏదో చెప్పినట్టుగా నేను టోటల్గా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వారి మాటలు అన్నీ కూడా నేను వినటం జరిగింది. నేను చూశాను టీవీలో కూడా. సమాచారానికి సంబంధించిన వచ్చిందే చెప్పి ఉంటే డెఫినెట్గా వాట్ ఎవర్ ద గవర్నమెంట్ హెస్ డన్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. దాంట్లో తప్పేముంది, కరెక్ట్. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ నార్మల్ గా కూడా సో ఖచ్చితంగా బెనిఫిట్ అయితే వెళ్ళేటప్పుడు ఒక పర్మిషన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది తప్పనిసరిగా తీసుకోవాలండి. ఇప్పుడు నాలాంటి వాడు వెళ్తే అక్కర్లేదు అనుమతి, ఎందుకంటే మనం చూసేదానికి ఎవడు రాడు, అవసరం లేదు. మనం ఏమి హీరోలు కాదు. బట్ హీరోయిన్స్ వెళ్ళినప్పుడు అది ఆ సినిమా క్రేజ్ ఉన్న మలానే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. వితౌట్ పర్మిషన్ నాలాగా సామాన్యుడికి మళ్ళీ వెళ్ళిపోతే ఎట్లాగ? అది కరెక్ట్ కాదు. అది సో డెఫినెట్గా పోలీసు వారు అనుమతి తీసుకోవాలి. అందులో ఫస్ట్ డే మరి బెనిఫిట్ షోకి జరిగింది. అది అంత ఉన్న అల్లు అర్జున్కి ఏ సంబంధం ఉంటుంది? ఆయన A11 A12 అనేది లేదు సార్. 20 మంది పేర్లుంటే ఎవడి పేరున్నా 20 మందిలో 21 ముందు అరెస్ట్ చేసేయచ్చు. దాంట్లో ఇదేం లేదు. తర్వాత ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మార్చుకోవచ్చు. వీళ్ళు A1 అయిపోతారు. అంటే A1కి ఎక్కువ శిక్ష, A12కి తక్కువ శిక్ష అనేది ఏముండదు. అట్లాగా. అది పేర్లు రాయాలి కాబట్టి ఎవరి పేరు 1 2 3 4 5 అలా రాస్తారు. సో దానికి ఛార్జ్ షీట్ ఆయన యాక్చువల్లీ వెళ్ళడం వల్ల ఇదంతా జరగడానికి ఒక కారణంగా చెప్తున్నారు కదా పోలీసులు కానీ మిగతా ప్రభుత్వం కానీ చెప్తున్నది కాదా? డెఫినెట్గా ఆయనే కారణం, దాంట్లో డౌటే ఉంది. సరే, ఇప్పుడు బెనిఫిట్ షోస్ ఆల్రెడీ మీరు అన్నారు. సో బెనిఫిట్ షో వల్లనే వివాదం అంతా వచ్చింది. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు బెనిఫిట్ అని అర్థం ఏంటి? ఎవరు బెనిఫిట్ కోసం? బెనిఫిట్స్ ఎందుకు ప్రభుత్వం మామూలు లాభ సంపన్న వేరు, ప్రభుత్వం ఇచ్చింది అనుమతి కదా. అది గతంలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు జమున సావిత్రి అని ఆ రోజుల్లో కరువు వచ్చినప్పుడు లేదా తుఫాను వచ్చినప్పుడు లేకపోతే కార్మిక సంక్షేమం కోసమో సినీ కార్మిక సంక్షేమం కోసం బెనిఫిట్స్ పెట్టుకొని మాకు కూడా స్పోర్ట్స్లో ఎప్పుడప్పుడైనా అడిగేవాళ్ళం, బెనిఫిట్స్ వేసుకుంటాం, మేము డబ్బు కడతామంటే మాకు ఇచ్చేవారు, మేము వేసేవాళ్ళం. ఆ డబ్బు మేము కట్టేవాళ్ళం. ఆ వచ్చిన డబ్బులు స్టూడెంట్స్ కోసం ఉపయోగించేవాళ్ళం, సమాజానికి ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు బెనిఫిట్స్ అనేది ఏంటి? లాభాల కోసమా? అర్థంగా చేసుకుని ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వాలి? మీకు టికెట్ 100 రూపాయల టికెట్ 5 రూపాయలు 1000 రూపాయలకు అమ్మనా? నేను అడిగేది దాని పేరే బెనిఫిట్ ఆఫ్ సమాజం కోసం ప్రభుత్వాలు ఇవ్వాలి. నిర్మాతల కోసం వాళ్ళ కోసం కాదు, సమాజం కోసం ఉపయోగపడే బెనిఫిట్స్ అనుమతి ఇవ్వండి. ఆ డబ్బు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఇమ్మనండి, పేదలకు ఇమ్మనండి, సంక్షేమానికి ఉపయోగమనండి. 1000 కోట్లు వస్తుంది మీ కలెక్షన్, అందులో బెనిఫిట్స్ వచ్చి 50 కోట్లు మాకు ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి, మాకని ప్రజలకు ఇవ్వండి. నిర్మాత ఇల్లు రామోజీ గారు ఈనాడు అప్పుడు ఇల్లు కట్టారు, తప్పే ఉంది. అలా మీరు కట్టండి. పేదవాళ్ళకి ఇల్లు లేవు, సంక్షేమం లేదు, మీ సినీ కార్మికులకు ఇల్లు లేవు, నిర్మాత ఆత్మహత్య చేసుకున్నారు, అలాంటి వాళ్ళకి బెనిఫిట్స్ వేయండి. జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు, విశాఖపట్నం నుండి.